గ్రంథంలో నుంచి అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు అన్నాడు. చదువుకునే వాక్య భాగంలో ప్రియులారా, పౌలు భక్తుడు రోమా అనేటువంటి పట్టణములో విగ్రహ సంబంధమైనటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి పట్టణములో ఎవరైతే అక్కడ రక్షింపబడ్డారో, ఎవరైతే ప్రభుని ఎరిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు యేసు రక్తంలో కడగబడి బాప్తీసం మారుమనసు బాప్తీసం పొంది ప్రభు కొరకు జీవిస్తూ సంఘంగా స్థిరపడ్డారో, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మందిరంలో చెప్పే ప్రతి వాక్యము బయటి వారి కోసం కాదు. మందిరంలో చెప్పే ప్రతి వాక్యము దైవజనుడి కోసము, అలాగే సంఘములో ఉన్న విశ్వాసుల కొరకే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకి, రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు గారు మాట్లాడారంటే అర్థం ఏంటి? ఈరోజు మనకు కూడా ఈ మాటలు అవసరమని దేవుడు రాయించి పెట్టాడు. ఆ కాలంలో ఉన్న వారికే అనుకుంటే అది మనము తప్పు చేసిన వారం అవుతాం, మన జీవితాలు సరిచేయబడవు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు, ఈ వాక్యము యూదులకే రాయబడింది, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకే రాయబడింది, మనకు కాదు అంటే మన కోసం మరొక గ్రంథం ఎవరు తీసుకొస్తారు చెప్పండి? ఇవన్నీ కూడా జరిగిన సంగతులు మనకు అర్థం కావడం కోసమై మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే దేవునికి సమీపంగా ఉంటామో, ఏ విధంగా ఉంటే దేవునిలో మనం జీవించగలుగుతామో హెచ్చరికలతో కూడిన ప్రతి మాట, ప్రోత్సాహంతో కూడిన ప్రతి మాట మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అయితే రోమాలో ఉన్నటువంటి సంఘ బిడ్డల యొక్క పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేస్తే 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి అంటున్నాడు. చూడండి, అంటే మీరు మారు మనసు పొందండి, రూపాంతరం పొందండి. ఎందుకొరకంటే పేరుకు మాత్రమే ప్రభువును మీరు నమ్ముకున్నారు, కానీ మీ మనసు ఇంకా మారట్లేదు. మీరు ఈ లోక మర్యాద చొప్పున లోకస్తుల వల్ల మీరు నడుచుకొనిస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని పౌలు భక్తుడు వారికి జ్ఞాపకం చేస్తూ రూపాంతరం చెందండి అనే మాట మాట్లాడారు. రూపాంతరం అంటే చూడండి, చిన్న గొంగలి పురుగును మనం చూస్తే ఆ గొంగలి పురుగు కొంతకాలానికి ఏమైతే తెలుసా, సీతాకోక చిలుక అయిపోతుంది. నిజమే, పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా ప్రభు మార్చాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. కాబట్టి మనము ఈ లోక మర్యాదను అనుసరించక మనస్సు మారి నూతనం అగితే అప్పుడు మీరు రూపాంతరం చెందుతాడని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఒక హెచ్చరిక చేశాడు. ఏంటి ఆ హెచ్చరిక? 16వ వచనంలో, ఏడ్చు వారితో ఏడవండి అన్నాడు. రెండవది, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. ఈ మాట మనం ధ్యానం చేద్దాం. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. చాలాసార్లు మనుషులు కలుసుకుంటుంటారు కదా, బంధువులు కలుసుకుంటుంటారు కదా. అయితే మనసులు చాలా దూరంగా ఉంటాయి. మనుషులు మాత్రమే కలుసుకుంటున్నారు కానీ మనస్సు కలవట్లేదు. రోమాలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి అలా ఉంది. రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘ బిడ్డల యొక్క మనస్సు ఎలా ఉందంటే, మనుషులు ఒక్కటే కలుసుకుంటున్నారు కానీ మనసులు వారిని కలుసుకోలేకపోతున్నారు కదా. ఇద్దరు మనసులు కలిస్తే ప్రేమించుకున్నారు అని అంటారు కదా. ఒకవేళ ఇద్దరు స్నేహితులు కలిసి ఉన్నారనుకోండి, వారి మనసు ఏకీభవించి వారి మనసు కలిసి ఉన్నదనుకో ఏమనుకుంటారంటే వాళ్ళు ప్రాణ స్నేహితులు రా అని అంటారు. బైబిల్లో మనం చూస్తే సౌలి కుమారుడైనటువంటి యోనాతాను, యెషయి కుమారుడైనటువంటి దావీదు ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఆయన మనసు ఈయనలో కలిసిపోయింది, ఈయన మనసు ఆయనలో కలిసిపోయింది కదా. కాబట్టి ఇలాగా మనసు కలిసి ఉన్నప్పుడు రకరకాలుగా మనుషులు ఏదో ఒక రకమైన పేరు పెడతా ఉంటారు. అయితే పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకొరకు ఈ మాట చెప్పాడంటే, వారు మనసులు కలుస్తున్నారు కానీ మనస్సులు చాలా దూరంగా ఉన్నాయి. అందుకనే ప్రభువుని యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 11:29 వచనంలో, నేను దీన మనసు గలవాడను, నా యొద్ద వచ్చి కూర్చొని మీరు నేర్చుకోనండి అన్నాడు. నిజంగా దీన మనసు అనేది ఎవరిలో ఉంటుందో ఖచ్చితంగా ఒకరితో ఒకరు మనసు కలుసుకొని ఉంటుంది అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆది అపోస్తుల కాలంలో కూడా వారి మనసు ఎలా కలిసి ఉందో చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అంటున్నాడు. హల్లెలూయా.
అంటే సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా వారు కలిగినటువంటి ఆస్తిపాస్తులన్నీ ఇది నాది అన్నట్టుగా కాకుండా ఇది మనది అన్నట్టుగా వారి మనసులు కలిసిపోయినాయండి. ఏక హృదయము ఏకాత్మ కలిగి ఉన్నారు ఆది అపోస్తుల సంఘము. ఈ సంఘం కొంత ముందుకు వెళ్ళేసరికి ఏమైందో చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగసాగిరి. చూడండి, మనసు కలిసి ఉన్నటువంటి సంఘములో విశ్వాసులు పెరిగే కొద్ది ఏమైంది తెలుసా? సనుగుడు మొదలైపోయింది. విధవరాలను చిన్న చూపు చూస్తూ ఉన్నారంట. అంటే అక్కడ ఏం కలుగుతుంది అంటే సంఘంలో భేదాలు కలగడం ప్రారంభమైంది. సంఘములో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, స్నేహంలో కానీ భేదాలు కలిగించేది ఎవరు? అపవాదైన సాతానుడే. అందుకే మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు అన్నాడు. చూడండి, అంటే ఒక వ్యక్తి పట్ల మనసు కలిసి ఉండకపోతే ఆటోమేటిక్గా మనం ఎవరితో కలిసిపోతామంటే అపవాదైన సాతానుతోనే కలిసిపోతాం. యేసు ప్రభు వారితో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా మనసు, మనిషి మాత్రం ప్రభుతో ఉన్నాడు కానీ మనసు ఎక్కడుంది? డబ్బు మీద ఉంది తన మనసు. తన మనసు ప్రధాన యాజకుల మీద ఉంది. తన మనసు యేసును అప్పగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనసు. కానీ మనిషి ఎక్కడున్నాడంటే ప్రభుతోనే తిరుగుతూ ఉన్నాడు. చూడండి, చాలాసార్లు మనము మనుషులతో కలుసుకుంటున్నాం కానీ మనసు కలవట్లేదు. అయితే కలిసిమెలిసి ఉండడానికి, మనసు కలవడానికి ఎవరు కారకులు అంటే దేవుని ఆత్మ మనకు కారణం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో రూతు గ్రంథం మనకు అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు రూతు గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఈ ఎలిమెలేకు అలాగే నయోమి ఇద్దరు ఏక మనసులో ఏమయ్యారంటే, మనకి ఇక్కడ కరువు వచ్చేసింది, ఈ కరువులో బెత్లెహేములో మనం ఉండడం కంటే ఆ మోయాబు దేశానికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. వాస్తవంగా మోయాబు దేశం ఆశీర్వదింపబడినటువంటి దేశమా లేకపోతే శాపగ్రస్తమైన దేశమా? శాపగ్రస్తమైన దేశము, విగ్రహారాధన సంబంధమైన దేశము. ఆ దేశంలో ఉండకూడనటువంటి దేవుని పిల్లలైనటువంటి నయోమిను అలాగే తన భర్త అయినటువంటి ఎలిమెలేకు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వారితో పాటు తమ ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్ళారు. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత తన భర్త అయినటువంటి ఎలిమెలేకు చనిపోయాడు. ఆ తర్వాత తన యొక్క కుమారులైనటువంటి మహులోను, కిల్లోను అనేటువంటి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు 3 మిగిలిపోయారు. నయోమి, తన యొక్క కోడలైనటువంటి ఓర్పా, రూతు, వీళ్ళు 3 మిగిలిపోయారు. ఈలోగా ఆమెకు ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, బెత్లెహేములో దేవుడు కనికరించాడు, అక్కడ ఆహారం దొరుకుతుంది, అక్కడ ఏ కరువు లేదు, దేవుడు ఆశీర్వదించాడనే శుభవర్తమానం విన్న వెంటనే ఆమె ఆలోచన చేసి ఇలా చెప్పింది కోడలకి, అమ్మా కోడలారా, మీరు నా కుమార్తెలతో సమానము, దయచేసి మీ మోయాబు పట్టణానికి వెళ్ళిపోండి, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళిపోండి, మీరు వివాహాలు చేసుకొని చక్కగా ఉండండి అని చెప్పినప్పుడు ఆమె మనసేమో బెత్లెహేముకి వెళ్ళాలని ఉంది. మిగతా ఇద్దరి మనసు చూడండి, ఓర్పా మనసేమో సరే అత్త నువ్వు చెప్పినట్టుగా నేను మోయాబు దేశానికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆమె విన్నది. కానీ రూతు మాత్రము అలా వినలేదు. కారణం ఏంటంటే ఆమె మనసు తన అత్త అయినటువంటి నయోమితో ఏమైపోయింది? కలిసిపోయింది. కాబట్టి ఆమె ఇలా మాట్లాడింది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణ తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానని గనక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నయోమికి ఉన్నటువంటి ఇద్దరు కోడల్లో ఓర్పా యొక్క మనసేమో మోయాబు దేశం మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది, తనతో ఉన్న ప్రజల మీద ఉంది, తన దేవుళ్ళ మీద తన మనసు ఉంది. కానీ తన అత్త అయినటువంటి నయోమి మీద తన మనసు లేదు. కానీ రూతమ్మకు మాత్రం మనసు ఎవరి మీద ఉందంటే తన అత్త మీద ఉంది, తన అత్త నమ్ముకున్నటువంటి దేవుని మీద ఉంది, తన యొక్క అత్త యొక్క ప్రజల మీద ఉంది తన మనసు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఆమె మనసు కుదిరిందంట. ఎవరి మనసు? మనసు కుదరాలి.
మనసు కుదురుబాటు రాకపోతే మనసులో ఏ పని చేయలేము, ఏ ప్రయాణం చేయలేము. రూతమ్మ మనసు కుదిరింది గనక నయోమికి అర్థమైపోయి ఇద్దరు కలిసి ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వచ్చారు. ఆ బెత్లెహేములో ఎంతగానో ఆస్వాదింపబడి యేసుక్రీస్తు వంశావళి రావడానికి రూతమ్మ కారకురాలైంది. ఒకవేళ ఆ రోజు తన అత్త మాట విని తన మనస్సును అలాగే పెట్టుకొని ఒకవేళ తల్లిదండ్రులతో పాటు ఉండడానికి ఇష్టపడి వారి మోయాబు దేశానికి వెళ్ళిపోయి ఉంటే రూతమ్మ చరిత్ర ఉండేది కానే కాదు. కారణం ఏంటయ్యా అంటే, అంతగా రూతమ్మ ఆశ్రదింపడానికి గల కారణం ఏంటంటే ఒకటే ఒక కారణము, తన అత్త అయినటువంటి నయోమితో తన మనసు ఏమైపోయింది? కలిసిపోయింది. హల్లెలూయా. ఈనాడు అత్త కోడళ్ళ మనసు కలిసిపోతుందా? అత్త ఒకటంటే కోడలు 4 అంటది. ఒకవేళ కోడలు ఒకటంటే అత్త 40 అంటది. ఎట్టకేలకు ఒకరికొకరికి పొందిక కుదరదు. మనసు కుదరట్లేదు. కారణం ఏంటో తెలుసా? వారి మధ్యలో ఆత్మ ఐక్యతను కలుగజేసే దేవుని ఆత్మ లేదని అర్థం. 2 కుటుంబాల మధ్య, 2 భార్య భర్తల మధ్య, అత్తాగోడల మధ్యన దేవుని ఆత్మ అనేటువంటి బంధం ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. అనగా ఎఫెసీలో ఉన్న సంఘస్థులకు చెప్తున్న మాట ఏంటంటే, ఓ సంఘస్థులారా, దేవుని ఆత్మ చేతనే మనకు ఐక్యత వస్తుంది. దేవుని ఆత్మ ఎవరి మధ్యలో ఉంటుందో ఆటోమేటిక్గా వారి మనసులు ఏమైపోతాయి? కలిసిపోతాయి. యోనాతాను దావీదు మనసు కలిసిపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మనే. రూతమ్మ నయోమి యొక్క మనసు కలిసిపోవడానికి కారణము దేవుని ఆత్మనే. అలాగనే మనం గమనిస్తే ఆది అపోస్తుల సంఘముల విశ్వాసుల యొక్క మనసు కలిసి ఉండడానికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే, లేక ఆత్మ అయినటువంటి దేవుడే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ఆత్మ కలిగించి ఈ ఐక్యతను, ఆత్మ కలిగించేటువంటి ఈ యొక్క ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు ఒకరినొకరు ఏం చేయాలంట? సహించుకోవాలంట. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఒకరికొకరు సహించుకుంటారు. మా మనసు కలిసిపోయిందని చెప్పేసి ఉండడానికి వీలు లేదు. కొన్నిసార్లు బాధ కలిగించే మాటలు వస్తుంటాయి, కొన్నిసార్లు ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. అయినా సరేగాక దేవుని ప్రేమను బట్టి ఒకరినొకరు సహించుకుంటూ మీరేం చేయాలి? సాత్వికముతోనూ సంపూర్ణ వినయముతోనూ ప్రభువును బట్టి మీరు నడుచుకుంటూ ఉండాలి అని పౌలు భక్తుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని పిల్లలుగా, దేవుని చేత ఏర్పరచబడిన వారిగా, దేవుని చేత పిలువబడిన వారిగా మనము మనుషులను కలవాలా, లేక మనసులు కలిసిపోవాలా? మనసులు కలిసిపోవాలి. మనసులు కలవకపోతే చాలా కష్టం. ఒకానొక సందర్భంలో సౌలు రాజు తన అల్లుడైనటువంటి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నానికి ముందుగా అసలు సౌలు ఎవరు అంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అన్ని గోత్రాలకెల్లా చిన్న గోత్రం బెన్యామీను గోత్రం. ఈ బెన్యామీను గోత్రం ఉన్నటువంటి సౌలుని సమూయేలు ద్వారా ఏం చెప్తాడంటే, సౌలా, దేవుడిని ఇశ్రాయేలు మీద రాజుగా ఎన్నుకున్నాడు అనే సంగతి చెప్తాడు. ఈ సంగతి చెప్పినప్పుడు ఆయన అంటాడు, నేను ఎన్నిక లేని వాడను కదయ్యా, నన్ను ఎలా ఎన్నుకున్నాడు దేవుడు అంటే, లేదు, తప్పకుండా దేవుడిని ఎన్నుకున్నాడని సమూయేలు తనకు కొన్ని మాటలు చెప్పి తనను పంపిస్తాడు. తను పంపిస్తున్నప్పుడు తను ఒక సూచన అడిగాడు. దేవుడే నన్ను ఎన్నుకున్నాడు అనడానికి ఏ విధంగా నేను గుర్తుపట్టాలన్నప్పుడు అప్పుడు సమూయేలు దైవజనుడికి ఇలా చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నువ్వు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నువ్వు అతడు నిలవలను. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను, ఆ దినముననే ఆ సూచనలు కనబడెను అన్నాడు. హల్లెలూయా.
అనగా సమూయేలు చెప్పిన మాట తాను నమ్మలేకపోయాడు. రాజును అభిషేకించడానికి తైలపు గుడ్డు తీసుకొని నెత్తి మీద నూనె పోసి, ఒలివ నూనె పోసి, ఇదిగో ఈ రోజు నుంచి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు దేవుని పరిచారకుడిగా, దేవుని సేవకుడిగా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజుగా ఇశ్రాయేలు మీద ఉండాలని చెప్పి దేవుడు చెప్పిన మాట తను నమ్మలేకపోయాడు. కానీ సమూయేలు చెప్పాడు, అయ్యా నువ్వు వెళుతున్నప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుంది, నీ మీదకి బలముగా వస్తుంది. దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలతో కలిసిపోతావు. నువ్వు అక్కడ ఒక ప్రవక్తల గుంపు వస్తానే ఉంటారు, ఆ ప్రవక్తల గుంపు అనగా దైవజనుల యొక్క గుంపులు నువ్వు కలిసిపోతావని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా ఆయన వెళుతూ ఉండగా మరి దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి ఆ ప్రవక్తలతో కలిసిపోయి ఏం చేశాడు చూద్దాం. 10వ అధ్యాయం 12వ వచనం. ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను, అందుకు సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు పోయేను లేక వచ్చెను అనే మాటను మనం చూస్తాం. అంటే సౌలు నిజంగా ప్రవక్త కాదు, కానీ ప్రవక్తల్లో కలిసిపోయాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ తన మీదకి బలముగా వచ్చిందంటే, దేవుని ఆత్మ ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులను ఏం చేస్తుంది, కలిపివేస్తుంది. ఏం కలుపుతుంది ఇద్దరు వ్యక్తులను అంటే మనసులను కలుపుతుంది, మనసులను కలుపుతుంది. అందుకే ప్రియులారా, సంఘంలో చేర్చబడిన ఒక వంతు అయితే మనిషిగా నువ్వు చేర్చబడతావు, కానీ నీ మనసు ఏం కావాలి, ఒకరితో నీ మనసు కలిసిపోవాలని వాక్యం సెలవిస్తుంది. మన మనసు కలిసిపోవాలి అనే సంగతిని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక సందర్భంలో మనం చూస్తే గెహాజీ ఉన్నాడు. ఈ గెహాజీ అనే వ్యక్తి ఎలీషా దైవజనుని దగ్గర ఉన్నాడు, దాసుడుగానే పరిచారకుడుగా ఉన్నాడు, లేదా తనకు సహకారంగా ఉన్నటువంటి గెహాజీ. ఈ గెహాజీ ఉన్నప్పుడు నయమాన్ అనేటువంటి ఒక కుష్ఠరోగి అక్కడికి రావడము, ఎలీషా దైవజనుడు చెప్పినట్టుగా యోర్దానులో మునిగి 7 సార్లు మునగగా అతనికి స్వస్థత కలగడం, ఇవన్నీ చూసి తను ఏమనుకున్నాడు ఆయన, అయ్యా ఉచితంగా నేను బాగైపోయాను కాబట్టి, నీ మాట ప్రకారం వెళ్ళి యోర్దానులో మునిగి తేలి నేను బాగైపోయాను కాబట్టి ఇదిగో నీ కొరకు నేను వస్త్రాలు ఇస్తాను, నీ కొరకు నేను వెండిని ఇస్తానని చెప్పినప్పుడు దైవజనుడైన ఎలీషా గారు ఏం చెప్పారు, నీ వెండి నీ దగ్గరే ఉంచుకో, నాకు అవసరం లేదని చెప్పేశాడు. ఈ మాటలన్నీ వింటున్నటువంటి గెహాజీ ఏం చేశాడు, దైవజనుడైనటువంటి ఎలీషా గారిని ప్రక్కన పెట్టేసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఇదిగో ఇద్దరు వచ్చారు మా యజమాని దగ్గరికి, వాళ్ళకి ఇవ్వడానికి మా దగ్గర ఏమి లేదు, వాళ్ళకి ఏదైనా బట్టలు ఇచ్చి పంపించాలి, ఏదైనా కొంచెం కానుకిచ్చి పంపిస్తే బాగుంటుందని మా దైవజనుడు చెప్పాడు అన్నట్టుగా అక్కడికి వెళ్ళి అబద్ధం చెప్పి అక్కడి నుంచి కొంత సరుకు తీసుకొచ్చుకున్నాడు, అక్కడి నుంచి కొంత వెండి తీసుకొచ్చుకున్నాడు, అక్కడి నుంచి కొన్ని వస్త్రాలు తీసుకొచ్చుకున్నాడు. ఈలోగా దైవజనుడైనటువంటి ఎలీషా దైవజనుడు ఇలా మాట్లాడాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళుతీవి అన్నాడు. ఏమన్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళుతీవి? అప్పుడు ఆయన అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానని చెప్పేసి అంటాడు. అప్పుడు దైవజనుడైన ఎలీషా గారు ఒక మాట అన్నారు, చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. చూసారా, గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఆ మనుషుడు అనగా నయమాను నీకు ఆ వెండి ఇచ్చినప్పుడు, ఆ దుస్తులను ఇచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? గమనించండి, దేవుని మనస్సు, దైవజనుల మనస్సు వారి దగ్గర ఉన్నటువంటి వారి మీద ఖచ్చితంగా ఉంటుంది. సేవకుని మనస్సు తనకు అప్పగించబడినటువంటి విశ్వాసులు లేక ఆత్మల పట్ల తన మనసు ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ తన మనసు అయితే గెహాజీ ఎక్కడికి వెళ్తున్నాడో తన మనసుకు అర్థమైంది, కానీ ఎలీషా దైవజనుని మనసు ఎలా ఉందో గెహాజీకి అర్థం కాలేదు. కారణం ఏంటో తెలుసా, కమ్యూనికేషన్ ఫెయిల్. అక్కడ సంబంధాలు లేవు. తన గెహాజీకున్న సంబంధం అంతా ఎట్లా తెలుసా, మనిషి మాత్రమే దైవజనుడైన ఎలీషాతో ఉన్నాడు కదా, మనసు మాత్రమే ఎక్కడో ఉంది. అందుకే బైబిల్లో రాయబడింది, మనసు అడియాశలై తిరుగుట కంటే ఎదుట ఉన్నదాన్ని అనుభవించుట మేలు అన్నాడు కదా. ఎదుట ఉన్నటువంటి దైవజనుని మనసుతో తన మనసు కలవలేదు, కానీ మనిషి మాత్రమే తనతో ఉన్నాడు. పిల్లరా గమనించండి, మనం కూడా కొన్నిసార్లు మందిరంలో ఉంటాం,
మనిషి మాత్రం ఇక్కడ ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. మనుషులతో మనం మాట్లాడుతుంటాం కానీ మనసు ఎక్కడో ఉంటుంది. జాగ్రత్త. మన మనసు ఈ రాత్రి వేళ ఎలా ఉంది? గెహాజీ నిజంగా తన జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పిన కారణాన్ని బట్టి తన మనసును గుర్తిరిగినటువంటి దైవజనుడైన ఎలీషా గారు తనకు ఒక శాపం వచ్చేసినట్టుగా చెప్పేశాడు. ఏంటి ఆ శాపం? 27 వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉండును అని చెప్పగా వాడు మనసు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. లోపల ఉండవలసినటువంటి గెహాజీ, దైవజనుడితో మనసు కలిసి ఉండవలసినటువంటి గెహాజీ, దైవజనుడు ఎలీషా తర్వాత మంచి దైవజనుడు కావలసినటువంటి గెహాజీ ఇప్పుడు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? తనకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? తనది కాని దాన్ని ఆశించి దాన్ని దాచిపెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం చెప్పి దైవజనుడితో మనసు కలిసి ఉండలేకపోయింది. అందుకే ప్రియులారా, దైవజనుడితో మనసు కలిసి ఉండని కారణాన్ని బట్టి తను చేయకూడని తప్పు చేశాడు. ఆ తప్పిదాన్ని బట్టి తన జీవిత కాలం అంతా కూడా కుష్ఠరోగంతో బ్రతికాడు. బైబిల్లో సంఖ్యాకాండ 16 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అభిరాము, దాతాను, కోరాహు అనే వారు కూడా దైవజనుడైన మోషేతోనూ అహరోనుతో మనసు గలపక వారు ప్రత్యేకంగా ఆలోచన చేసి చివరికి వారు ఏమైపోయారు? భూమి నెరవేడిచి అక్కడికక్కడి వారు చనిపోయారు. కారణం ఏంటంటే మనసు కలవలేదు. మనసు కలవాలి ప్రియులారా. మనసు కలవకపోతే చాలా నష్టపోతాం. దేవుని ఆత్మ ఎప్పుడు మనసును కలుపుతుంది, మనిషిని మాత్రమే కాదు, మనసును కలుపుతా ఉంది. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. గెహాజీ ఏం చేశాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ. గెహాజీ పరిస్థితి ఏమైందో మనకు అర్థమవుతుంది ఇక్కడ. గెహాజీ ఏం పోగొట్టుకున్నాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ. కారణం ఏంటంటే మనసు కలుపుకోకపోవడమే. మన మనసు ఎలా ఉందో మనం ఆలోచించేద్దాం. 1 కొరింథీ పత్రిక పౌలు భక్తుడు ఇలా చెబుతా ఉన్నాడు. 12వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందుతిమే. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవంగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాక పోలేదు అన్నాడు. అంటే ఒక శరీరానికి అవయవాలు ఉన్నట్టుగానే మనమందరం కూడా క్రీస్తు అనేటువంటి ఆయన శరీరముగా అవయములై ఉన్నామనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యూదులనేలో తేడా ఏమి లేదు, గ్రీసు దేశస్తులని తేడా లేదు, దాసులమైన యజమానులమని స్వతంత్రులమని ఏమీ లేదు. మనం అందరం కూడా ఒక్క శరీరంలోని కనుక క్రీస్తు శరీరముగా ఉండడానికి, ఒక్క శరీరముగా ఉండడానికి మనం పిలువబడ్డాం ఆయా స్థితులలో నుంచి. కాబట్టి ఆత్మ ఒకటే గనక ఆ ఆత్మ యందే బాప్తిసం పొందుతీవి గనక మనమందరం కూడా ఎలా ఉండాలంట? మనసు కలిపి ఉండాలి. ఒకరి మనసు ఒకరు కలుసుకోవాలనే సంగతిని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ కన్ను అంటదంట నేను నీ దాన్ని కాను అన్నంత మాత్రాన చెవి గురించి మాట్లాడాడు, అక్కడ చెయ్యి గురించి మాట్లాడాడు. నేను నీకు నాకు సంబంధం లేదని ఒకవేళ చెయ్యి అంటే శరీరం ఊరుకుంటుందా? ఒకవేళ పాదాలు ఉన్నాయని ఊరుకుంటుందా? ఒకవేళ కన్ను ఉన్నదనుకొని ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అందుకే ఒకదానికొకటి సంబంధాలు ఉన్నాయి కదా. అందుకే కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే మన నోరు ఏమంటుంది? అబ్బా అంటది కదా. ఏదైనా ఈపు దెబ్బలు తగిలితే అమ్మా అని చెప్పేసి మన నోరు అరుస్తుంది. అంటే ఈ రెండింటికి ఏమున్నాయి? సంబంధాలు. అంటే అవి కలిసిపోతున్నాయి. అంటే ఒకదాని యొక్క బాధలు అవి పంచుకుంటున్నాయి. అలాగనే సంఘం అనే శరీరంలో కూడా విశ్వాసులమైన మనం ఒక అవయాలుగా దేవుని ఆత్మచేత మనము బాప్తిజం పొందాము. కాబట్టి మనమందరం మనుషులమే కాదు, మనసు కూడా కలిసి ఉండాలి అనే సంగతిని పౌలు గారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, చదువుకుందాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారంటాడు. చూడండి, హల్లెలూయా.
మనం అందరం కూడా ఏకంగా ఉన్నాం. స్త్రీ అని పురుషుడని లేదు, కులమత భేదాలు లేదు. ఆత్మ కలిగించే ఐక్యతలో క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, బాప్తీసం పొందిన మనము మనుషులమే కాదు కానీ మనసు కలిసి ఉండాలి అనే సంగతిని పౌలు భక్తుడు నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు. ఈ మాట ఎన్నిసార్లు నొక్కి చెప్పినా సరే మన మనసు కలవకపోతే మనలో ఏమి లేదు చెప్పండి, ఆత్మ అనేది లేదు. ఆత్మ అనగా దేవుడు మనతో లేడని అర్థం. విశ్వాసులుగా మనసు కలిసి ఉండాలి, భార్యాభర్తలుగా మనసు కలిసి ఉండాలి, అన్నదమ్ములుగా మనసు కలిసి ఉండాలి, అత్తాకోడలుగా మనసు కలిసి ఉండాలి, మామ అల్లులుగా మనసు కలిసి ఉండాలి. అలా ఉండకపోతే దేవుని ఆత్మ మన లోపల పనిచేయదు. తల్లిదండ్రులతో పిల్లల మనసు కలిసి ఉండాలి. అలా కలిపేటువంటి మనస్సు, ఆ మనసులను కలిపేటువంటి స్థితి, ఆ మనసులను కలిపేటువంటి పని ఎవరిదై అంటే దేవుని ఆత్మదే కదా. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను, ఏక మనస్సును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరి మాటలు మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండనట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అన్నాడు. ఆమేన్. పౌలు గారు కోరుతున్నారు ఇక్కడ, మనసు కలుసుకొని ఉండుట ప్రభు చిత్తమట. దేవుని చిత్తం ఏంటయ్యా, దేవుని ఇష్టం ఏంటంటే ఒకరినొకడు మనసు కలిసిన వారై ఉండాలి. అప్పుడు ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడన్న. మనసు కలవకపోతే కలహాలు ఏర్పడతాయి. మనసు కలవకపోతే అపార్థాలు చేసుకుంటారు. మనసు కలవకపోతే శపిస్తారు. మనసు కలవకపోతే దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తుంది ప్రియులారా. కాబట్టి పౌలు గారు కోరుతున్నాడు, మనసు కలుసుకున్నట ఇది దేవుని చిత్తం కాబట్టి మీరు ఒకరి పట్ల ఒకరు మనసు కలిసి ఉండండి అన్నాడు. ఒకరి పట్ల ఒకరు మనసు కలిసి ఉంటే కలదు సుఖం కదా. కలిసి ఉంటే కలదు సుఖం. అయితే మనుషులు కలవాలి, అదే సమయంలో మనస్సు కూడా కలవాలి. నువ్వు ఈ రోజున వాక్యం విన్నావు, నీ మనసు ఎలా ఉందో గతంలో వదిలేసేయి. ఈ రోజు నుంచి అయినా సరే నీ మనస్తత్వం మారాలి. నువ్వు మనిషిగా నీ మనసు కలిసి కొనసాగించుట కొరకై ప్రభు సహాయాన్ని కోరాలి. మనసు కలిసి కొనసాగించటానికి రూతమ్మ తన అత్తతో ఎలాగైతే తన ప్రయాణం కొనసాగించిందో, తన మనసును ఎలా కుదుర్చుకుందో, అలాగున దేవుడితో కలిసి నడుచుటకి, అలాగే కుటుంబంతో కలిసి నడుచుకున్నటకు, అలాగే స్నేహితులతో, అలాగే సంఘ బిడ్డలతో నీ మనసు కలిసి నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరితో చెబుతున్నా. ఒకరికొకరు సంబంధం లేకుండా అస్సలు ఉండకూడదు. సంఘ సహవాసం అంటేనే అది. మనుషులు కాదు కలవలసింది, మనసు కలిసి ఉన్నప్పుడు ఇది దేవుని చిత్తం అనే సంగతి గ్రహించి ఒకరితో ఒకరు మనసు కలుపుకొని ఈ లోకంలో ప్రభు కొరకై, తన రాకడ కొరకై మనం సిద్ధపాటు కావలసిన వారమై ఉన్నామనే సంగతిని గ్రహించి మన జీవితంలో మనం ముందుకి కొనసాగుదాం. అలాగిన మనసు కలిపి కొనసాగించుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.